యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి నాయకులు బుధవారం హైదరాబాద్లోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని వారి స్వగృహంలో కలిసి చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు. రఘునాథపురం మాజీ సర్పంచ్, యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ నేత, రాష్ట్ర యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ నేతలు పవర్లూమ్స్ త్రిప్ట్ పథకం సమస్య గురించి, చేనేత పవర్లూమ్స్ కార్మికుల రుణమాఫీ, ఉచిత కరెంటు గురించి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పవర్లూమ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిప్ట్ పథకం మే 2025 ముగిసింది. త్రిప్ట్ పథకం ముగిసి 11 నెలలు అవుతున్నా ఇంకా ప్రారంభం కాలేదని, త్రిప్ట్ పథకం ప్రారంభం చేసే విధంగా సీఎంతో చేనేత చౌడి శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే తిరిగి త్రిప్ట్ పథకం ప్రారంభించాలని, త్రిప్ట్ పథకం చేనేత కార్మికులకు 8% డిపాజిట్ చేస్తే వారి ఖాతాకు ప్రభుత్వం 16% జమ చేస్తుంది. 1200 జమ చేస్తే 2400 ఇస్తుంది. అదే మాదిరిగా పవర్లూమ్ వారికి జమ చేయాలని కోరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. తమిళనాడులో మరమగ్గాలకు 750 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారని, అదేవిధంగా మన తెలంగాణలో కూడా ప్రభుత్వం అమలు చేయాలని పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి ఈ సమస్యల గురించి వెంటనే ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డితో, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరతో ఫోన్లో వారు మాట్లాడారు. త్రిప్ట్ పథకం అధికారులు ప్రారంభించే విధంగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరో 10 నుంచి 15 రోజుల్లో త్రిప్ట్ పథకం ప్రారంభిస్తామని శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డికి సీఎం తెలిపారు. ఈ సందర్భంగా వారిని చేనేత శాలువాతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘునాథపురం మాజీ సర్పంచ్, జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ నేత, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ నేత, పద్మశాలి నాయకులు లెగిశెట్టి సత్యనారాయణలు తదితరులు పాల్గొన్నారు.